అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అభివృద్ధి, సంక్షేమం గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కంటుచూపు మేర ఎక్కడా కూడా కనిపించలేదు. గ్రామాలకు సంబంధించిన ప్రతి రోడ్డు కూడా ధ్వంసం అయిపోయినాయి. ఎక్కడా కూడా ఒక తట్టెడి మట్టేసిన పాపం లేదు. ఈరోజు ఉయ్యూరు నగర పంచాయతీలో 70 లక్షల రూపాయలతోటి రోడ్లు, డ్రైనేజీలకి మున్సిపల్ చైర్మన్ వల్లభనేని నాని గారు కేటాయించడం జరిగింది. ఆ నిధులతో శంకుస్థాపన చేయడం జరిగింది. గత ప్రభుత్వం అవినీతి, అరాచకం, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి, సంక్షేమం. ఈరోజు స్థానిక సంస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయి 5 సంవత్సరాల నుంచి నిధులు, అధికారాలు లేకుండా నామమాత్రంగా సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ ఉండిపోవటం జరిగింది. మున్సిపాలిటీలు, పంచాయతీల నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకొని ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించేసింది. ఇప్పుడు ఒక్కటిగా నగర పంచాయతీలు కానీ, గ్రామ పంచాయతీలు కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా, పంచాయతీలని ఏ విధంగా బలోపేతం చేయాలి, ఆ నిధుల్ని మళ్ళీ పంచాయతీలకి జమ చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. మున్సిపాలిటీలు కూడా ఏ మున్సిపాలిటీగా మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకి ఆ మున్సిపాలిటీలోనే ఏ విధంగా ఖర్చు తగ్గించి పంచాయతీకి ఆదాయం వచ్చే విధంగా చేయాలో అన్ని చోట్ల కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి గత 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని పూడ్చుకొని మళ్ళీ 5 సంవత్సరాల్లో వేగంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. కాబట్టి కొద్ది గొప్ప లేట్ అయినా ప్రాధాన్యత ప్రకారం అన్ని రహదారులు కూడా అభివృద్ధి చేస్తాం. గతంలో జరిగిన విధ్వంసం, నష్టం, ఈ రాష్ట్ర ప్రజలు కోల్పోయిన అభివృద్ధి అన్నీ కూడా తిరిగి గాడిలో పెడతానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.